ఒకటి తిడుతుంది, ఇంకొకటి గిబ్లీ ఇమేజెస్ అని చెప్పి మన ఫేసెస్ని మార్చేసి ఇమాజినరీ ఫేక్ ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ అదొకటే సరిపోదని ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇంకో డిస్టర్బింగ్ న్యూస్ ప్రకారం అది ఏకంగా మన లైఫ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినా మన లైఫ్స్కి ఐడెంటిఫికేషన్ ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ ఐడీస్ అయినా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ని కూడా ఇప్పుడు వితిన్ సెకండ్స్లో ఫేక్గా క్రియేట్ చేస్తుంది. యాక్చువల్లీ స్టోరీలోకి వెళ్తే రీసెంట్గా ChatGPT అనే యాప్ ద్వారా ఇమేజెస్ని అప్లోడ్ చేసి గిబ్లీ ఇమేజెస్ని క్రియేట్ చేసుకున్నాం. ఆ ఇమేజెస్ ఎంత వైరల్ అయ్యాయో వి ఆల్ హ్యావ్ సీన్. అండ్ ఒక 2 వీక్స్ బ్యాక్ ట్విట్టర్ బేస్డ్గా ఎలాన్ మస్క్ క్రియేట్ చేసిన గ్రాక్ అనే చాట్బాట్ తన భూత పురాణాలతో ఏకంగా నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో అండ్ ఎంత పెద్ద పొలిటికల్ సిస్టమ్ స్టార్ట్ చేసిందో మనం చూసాము. అండ్ దాని మీద నేను ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా రీసెంట్గా వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే ఒక లింక్డ్ఇన్ యూజర్ క్యాజువల్గా ChatGPTని ఆధార్ కార్డ్ క్రియేట్ చేయమని అడగగా అది అతనికి అచ్చు మనం రెగ్యులర్గా వాడే ఆధార్ కార్డ్ లానే ఒక ఫేక్ ఆధార్ కార్డ్ని వితిన్ సెకండ్స్లో క్రియేట్ చేసి ఇచ్చిందంట. అయితే ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఇండియన్కి ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండాలని, మనిషికి డిఫరెన్షియేట్ చేయాలని, మన పాపులేషన్ని రైట్ వేలో ట్రాక్ చేయాలని అండ్ మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి అకౌంటబిలిటీ ఉండాలని, ప్రతి ఒక్క మనిషికి ఒక 12 డిజిట్ యూనిక్ నెంబర్తో ఆధార్ కార్డ్ని అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అకౌంటబిలిటీ కోసం పాన్ కార్డ్ని డెమోగ్రఫిక్ బేస్డ్గా అంటే ఏజ్, జెండర్, ఎథనిసిటీ, రేస్, ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, ఫ్యామిలీ సైజ్ని బట్టి అండ్ పర్సనల్ బయోమెట్రిక్స్ లైక్ ఫింగర్ ప్రింట్ అండ్ ఐ స్కాన్ని లింక్ చేసి ప్రతి ఇండియన్ సిటిజన్కి వాళ్ళ గవర్నమెంట్ ఐడీస్ని ప్రొవైడ్ చేసింది. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు చదువుకోవాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఇప్పుడు ప్రతి పనికి ఆధార్ కార్డ్ లేనిది పని జరగదు. కానీ ఇప్పుడు జస్ట్ ChatGPTలో పలానా పేరు మీద పలానా అడ్రస్ ఇచ్చి ఆధార్ కార్డ్ క్రియేట్ చేయని దాని సర్చ్ బాక్స్లో టైప్ చేస్తే అది క్లియర్ కట్గా ఆ ఆధార్ కార్డ్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఇస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఆధార్ కార్డ్ క్రియేట్ చేయమన్నా చేస్తుంది, క్రిస్టియన్ రొనాల్డో పేరు మీద ఆధార్ కార్డ్ క్రియేట్ చేయమన్నా చేస్తుంది. అండ్ ఏకంగా ChatGPTని క్రియేట్ చేసిన సామ్ ఆల్ట్మన్ పేరు మీద కూడా ఫేక్ ఆధార్ కార్డ్ని క్రియేట్ చేస్తుంది. ఇలా అన్లిమిటెడ్గా ఎవరి పేరు మీదైనా ఎవరి ఫోటో మీదైనా ఫేక్ ఆధార్ కార్డ్స్ని ఇది క్రియేట్ చేస్తుంది. అండ్ ఇలా ఓన్లీ ఆధార్ కార్డ్స్ని మాత్రమే కాకుండా మనం రోజు మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడే పాన్ కార్డ్ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇలా ChatGPT ఒక్కటే కాకుండా అదర్ అన్రెగ్యులేటెడ్ ఇల్లీగల్ AI వెబ్సైట్స్ కూడా ఫేక్ ఆధార్ కార్డ్స్ అండ్ అదర్ గవర్నమెంట్ ఐడీస్ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే రీసెంట్గా న్యూస్ బయటికి రాగానే అందరూ కూడా డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ ఫొటోస్తో ఈ ఫేక్ ఆధార్ కార్డ్స్ అండ్ పాన్ కార్డ్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి అది ఫన్గానే ఉన్నా దానివల్ల వచ్చే సెక్యూరిటీ రిస్క్ అండ్ జరిగే ఫ్రాడ్స్ ఏ రేంజ్లో ఉండబోతాయో అని ఈ ఇష్యూ ఇండియా మొత్తం సెన్సేషనల్గా మారింది. Lies a more serious issue. AI's growing ability to generate images, including fake Indian identity documents like Aadhaar cards and PAN cards. You name it, AI can make it. అయితే ఫ్యూచర్లో ఫ్రాడ్స్టర్స్ ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని అండ్ గవర్నమెంట్ ఐడీస్ని క్రియేట్ చేసి దేనికైనా వాడొచ్చని, ఏ దారుణాలైనా చేయొచ్చని ఎక్స్పర్ట్స్ భయపడుతున్నారు. ఆల్రెడీ ఫేక్ ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేసి మిస్యూజ్ చేస్తున్న గ్యాంగ్స్ రోజు దొరుకుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికైతే ChatGPT క్రియేట్ చేసే ఫేక్ ఆధార్ కార్డ్ మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ లానే పైకి కనపడ్డా దాని మీద మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ మీద ఉండే QR కోడ్ని లేకుండా క్రియేట్ చేస్తుందంట. ఇక్కడ QR కోడ్ అంటే జనరల్లీ మన ఇండియన్ గవర్నమెంట్ మన ఆధార్ కార్డ్ మీద ఆధార్ నెంబర్, నేమ్ అండ్ అడ్రస్సే ప్రింట్ చేయకుండా వెనకాల QR కోడ్ని జస్ట్ అది స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేలా ప్రింట్ చేసి ఇస్తుంది. అయితే ఫ్యూచర్లో ఈ AI చాట్బాట్స్ మన ఫేక్ ఆధార్ కార్డ్స్ మీద కూడా QR కోడ్ని ప్రింట్ చేసి ఇచ్చినా మన ఇండియన్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన UIDAI వెబ్సైట్కి వెళ్ళి ఆ ఫేక్ ఆధార్ కార్డ్ మీద ఉండే 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే అది మనకు ఆ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకవేళ అది ఫేక్ ఆధార్ కార్డ్ అయితే ఆ పర్సన్ డీటెయిల్స్ చూపించదు. సో అలా మనం ఆధార్ కార్డ్ని ఫేకా రియలా అని టెస్ట్ చేయొచ్చు. అయితే రోజువారీ పనుల్లో వాడే ఈ ఆధార్ కార్డ్ని ప్రతి ఒక్కరూ ఎస్పెషల్లీ టౌన్స్లలో, విలేజెస్లో ఉండేవాళ్ళు ఆ వెబ్సైట్కి వెళ్ళి ప్రతిసారి చెక్ చేయడం కష్టమే. సో దాంతో ఫ్యూచర్లో ఎన్ని ఇబ్బందులు వస్తాయో వి షుడ్ వెయిట్ అండ్ సీ. అండ్ ఇప్పుడు ఫేక్ ఆధార్ కార్డ్స్తో ఒక బాధ అయితే రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం అందరూ గిబ్లీ ఇమేజెస్ని అయితే బాగానే క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆ ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి మనం ఏదైతే ప్రైవేట్ డేటాని ఇస్తామో, ఏవైతే ఇమేజెస్ అప్లోడ్ చేస్తామో ఆ ఇమేజెస్ని మన ప్రైవేట్ డేటాని అది ఫ్యూచర్లో యూజ్ చేసుకొని ఎప్పుడైనా దేనికైనా వాడచ్చని ఎక్స్పర్ట్స్
ప్రైవసీ కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ ఈ గిబ్లీ ఇమేజెస్ని వాడిన వాళ్ళల్లో కిడ్సే ఎక్కువగా ఉన్నారని, వాళ్ళు ఈ ఇమేజెస్ని క్రియేట్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత రియాలిటీకి దూరంగా పెరుగుతారని, ట్రెడిషనల్ డ్రాయింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ని కూడా మర్చిపోతారని ఏఐ ఎక్స్పర్ట్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ ఈ ChatGPT ఓన్లీ గిబ్లీ ఇమేజెస్ని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్స్ అండ్ పాన్ కార్డ్స్ని కాకుండా ఫేక్ బిల్స్ని, ఫేక్ రిసిప్ట్స్ని కూడా క్రియేట్ చేస్తుందంట. దీంతో వర్క్ ప్లేస్లో రియంబర్స్మెంట్ బిల్స్, ట్యాక్స్ డిడక్షన్ బిల్స్ అండ్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ బిల్స్లలో ఎవరెవరు ఎన్నెన్ని ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి వాడతారో అని నెటిజన్స్కి, కంపెనీస్కి ఇప్పుడు ఇంకో ఫియర్ చుట్టుకుంది. అండ్ రీసెంట్గా వచ్చిన ఇంకో న్యూస్ ప్రకారం మన HCU ఫారెస్ట్ గొడవల మీద స్ప్రెడ్ అయిన ఫేక్ AI అండ్ వీడియోస్ మీద ఏకంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారే స్పందించారు. కంచగచ్చిబౌలి భూ వివాదంపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. AI ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఈ AI వీడియోస్ని రియల్ వీడియోస్ అని నమ్మి ఏమీ లేని దాంట్లో ఈ ఇష్యూని నేషనల్ ఇష్యూ చేశారని, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఆ వీడియోస్ని, ఇమేజెస్ని నమ్మి ట్వీట్స్ చేశారని, అండ్ ఆ AI ఇమేజెస్ని, వీడియోస్ని క్రియేట్ చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించాలని మన తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఫేక్ కంటెంట్ పై విచారణ జరపాలని కోర్టుకు వెళ్తామన్నారు. ఫోరెన్సిక్ టూల్స్ ను సిద్ధం చేశాం, ఇక కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా ఫేక్ ఇమేజెస్, ఫేక్ వీడియోస్, ఇంకా సెన్సిటివ్ మ్యాటర్స్ లైక్ రిలీజియస్ గొడవల్లో, చైనా పాకిస్తాన్ బార్డర్ ఇష్యూస్లో ఏవైనా వీడియోస్ వస్తే ఇండియా మొత్తం అల్లకొల్లలం అవడంలో ఆశ్చర్యమేమీ లేదని గవర్నమెంట్స్ వరీ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, జనరల్లీ ఈ చాట్ బాట్స్ మనం ఏ డేటాతోనైతే దాన్ని ట్రైన్ చేస్తామో ఆ డేటాతోనే రిప్లై ఇస్తాయి. మనం అడిగే క్వశ్చన్స్ అన్నిటిని కూడా అవి స్టోర్ చేసుకొని వేరే వాళ్ళకు కూడా అవసరమైన ఆన్సర్స్ ఇస్తాయి. అయితే ఎవరు ఈ చాట్ బాట్స్కి మన గవర్నమెంట్ ఐడీస్ అయినా ఆధార్ కార్డ్ని, పాన్ కార్డ్ని ట్రైన్ చేశారని నెటిజన్స్ అండ్ ఎక్స్పర్ట్స్ డౌట్ పడుతున్నారు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా ChatGPT అండ్ AI మాత్రం మన డే టు డే లైఫ్స్ని అఫెక్ట్ చేసే వరకు వచ్చాయి. అందుకే ఇంకా ఇప్పటి నుంచి ఈ AI చాట్ బాట్స్ని, ChatGPTని ఏవో జస్ట్ యాప్స్లా మాత్రమే చూడకుండా వాటిని మన జీవితాల్లో ఇంబైబ్ చేసుకొని, అలవాటు చేసుకొని, వాటి నుంచి వచ్చే బోత్ గుడ్ అండ్ బ్యాడ్ గురించి అప్డేట్ అవుతూ వి నీడ్ టు లీడ్ అవర్ లైఫ్. లేకపోతే ఫ్యూచర్లో మన లైఫ్స్లో ఏది ఫేకో ఏది రియలో గుర్తుపట్టకుండా పోతాం. అండ్ ఈ AI చాట్ బాట్స్ని క్రియేట్ చేసే కంపెనీస్ కూడా ఫేక్ ఐడీస్ అండ్ ఫేక్ రిసిప్ట్స్ లాంటివి జనరేట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఒకవేళ చేసినా ఏదైనా వాటర్ మార్క్ లాంటివి వచ్చేలా చూడాలి. అండ్ ఈ ఫేక్ ఆధార్ కార్డ్స్ గురించి అండ్ వాటిని UIDAI వెబ్సైట్లో వెరిఫై చేసుకోవాలని తెలియక చాలామంది ఈ ఫేక్ ఆధార్ కార్డ్స్ని పైన చూసి మోసపోయినా పోతారు. సో అందుకే ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ పెంచి ఎవరు ఆధార్ కార్డ్ ఇచ్చినా ఫస్ట్ దాన్ని చెక్ చేసుకొని కానీ యాక్సెప్ట్ చేయమనండి. అండ్ ఈ AI గురించి, అది మన లైఫ్ని షేప్ చేసిన విధానం గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో డౌన్ ఇన్ ద కమెంట్స్. అండ్ ఇలాంటి వీడియోస్, అవి మన లైఫ్ని ఎఫెక్ట్ చేసే వీడియోస్, యూ విల్ బి సీయింగ్ one video at a time in our channel. So don't forget to